యోగా సెంటర్ ఇది చూడండి. యోగా సెంటర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర చూడండి. ఇక్కడేనండి నేను ఇన్ని రోజులు ఇక్కడ యోగా చేసుకుంటా అంటే పొద్దున్నే 6:30 నుంచి 8 వరకునండి. ఇక్కడ బ్రహ్మబాబా అంటే బ్రహ్మకుమారి యోగా సెంటర్. ఈ సెంటర్లో ఫారిన్లో 200 సెంటర్లు ఉన్నాయండి. ఇక్కడ బెంగళూరులో 400 సెంటర్లు ఉన్నాయండి. చూడండి, ఇక్కడే నేను రోజు వస్తూ ఉండింది. రోజు వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటాండి. రోజు వచ్చి ఇక్కడంతా చూసుకుంటాను. మాతాజీ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఇక్కడ అన్నీ చెప్పిస్తారండి. చాలా బాగుండింది ఇన్ని రోజులు. నాకు చాలా రోజులు పొద్దున్నే ఎంత పరిశుభ్రం అంటే అంత పరిశుభ్రం. 7 డేస్ కోర్స్ ఇక్కడ కూడా అంతేనండి. చూడండి, ఇక్కడంతా 7 డేస్ కోర్స్ తీసుకున్నానండి. చాలా బాగుండింది. ఇక్కడంతా చాలా బాగా కింద పైన అంతా బాగుండిందండి. ఇక్కడంతా ప్రశాంతంగా ఉండింది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే నా జీవితం ధన్యమైందండి. ఇక్కడ వచ్చి నేను ఎందుకు వచ్చినానో ఏమో తెలీదు. దేవుడే ఇక్కడ వచ్చేటట్లు చేసినాడండి. ఈశ్వర ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు అంటారు కదా. ఈశ్వర ఆజ్ఞ ఉంటేనే కదా అన్నీ జరిగేది. కానీ ఇక్కడ వచ్చి నా జీవితమే ధన్యమైందండి. నిజంగా థ్యాంక్ యూ నేను గాడ్కి నేను నమస్కరించుకుంటున్నానండి. కానీ చూడండి, ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క వర్డు డైమండ్ వర్డ్ అండి. ఒక్కొక్క వర్డు డైమండ్ వర్డ్ చూడండి. ఒక్కొక్క వర్డు చూడండి. ఒక్కొక్క వర్డు ఎంత మంచి, ఎంత అర్థం ఉంది చూడండి. ఒక వర్డ్లో ఇది తెలుసుకోవాలంటే మన జీవితకాలము సరిపోదండి. ఈ వర్డు చూడండి, ఈ వర్డ్స్ జీవితము తెలుసుకోవాలండి. ఈ వర్డు ఎంత పెద్ద బాగా ఎంత వర్డ్ ఎంత అర్థం ఉంది. ఒక పాయింట్ ఎంత అర్థం ఉంది చూడండి. సదా సిద్ధ ఇద్దే ఏం జరుగుతుందో మనం ఏమీ చెప్పలేమండి. లైఫ్లో ఆ టైం ఏం జరుగుతుందో మనం ఊహించరానిది. ఇది జీవితం అంటే ఊహించరాని. చూడండి, ఇది శివబాబా అని. దీని నుంచి పవర్ వస్తుందండి. మన నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ మన మైండ్లో ఎంటర్ అవుతుందండి. ఇది అంత పవర్ ఉంటుంది దీంట్లో.